బరితెగించిన బాబు గ్యాంగు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నం. వైఎస్ఆర్సీపీ నేత వేల్పల్లి రామలింగారెడ్డిపై రాడ్లతో దాడి. పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ సర్కారు పెద్దలు దిగజాడుతనం. నల్లగొండ వారిపాలెం పల్లె గ్రామంలో వీరిద్దరిని తుదముట్టించేందుకు పథక రచన. ప్రజాస్వామ్యతంగా గెలవలేమని భయభ్రాంతులకు గురి చేసిన కుట్రలు. ఓటింగ్ క్యాప్చర్తో గెలవాలని కుతంత్రం. ఆటవిక పాలనకు అద్దం పడుతున్న దాడి. వాడు కూడా టార్గెటే వేయండి అంటూ సైకోలు, అరుపులు, కేకలు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భుజంపై, రాముకు తలపై తీవ్ర గాయాలు. సమ్మెటలతో రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్, స్కార్పియో వాహనాలు ధ్వంసం. రామలింగారెడ్డిని ఓ ఇంట్లోకి పంపి అడ్డుగా నిలిచిన గ్రామ మహిళలు. ఇది బరితెగించిన బాబు గ్యాంగ్ అట పులివెందల్లో. పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉంది. ఎందుకు బరితెగించిండు బాబు గ్యాంగు? స్వయాన ఒక ఎమ్మెల్సీ పైన దాడి చేసి ఎముకలు ఎరగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాయకుల పైన రాడ్లతోని వాళ్ళ కార్ల పైన దాడులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇది బ్యాలెట్ భయం. ఏమైంది? జెడ్పీటీసీ ఎన్నికలు అంటే బ్యాలెట్తోనే జరుగుతాయి. ఈవీఎంలు ఉండవు అక్కడ. బ్యాలెట్ పేపర్ ఉంటుంది, సింబల్స్ ఉంటాయి. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు బ్యాలెట్లో కాకుండా ఈవీఎంలో జరిగిన కాబట్టి ఓకే, గొడవలు లేవు. కానీ ఈరోజు బ్యాలెట్ భయం పట్టుకుందా బాబు గారికి. ఈ బ్యాలెట్ భయంతో ఇట్లాంటి బరితెగింపు దాడులు. స్వయాన ఒక బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ ఎవరైనా పర్లా, ఒక ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి, బీసీ అయినా కాకపోయినా, చంపే ప్రయత్నం, హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారంటే అంటే ప్రజల నాడి మీకు ఏమర్థమవుతుంది? ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంటే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పరువు పోద్ది, ఎన్నికల్లో ఓడిపోతామని భయమా? ఒకవేళ ఆ జెడ్పీటీసీ ఓడితేంది, గెలిస్తేంది? కొలా జెడ్పీటీసీ ఒకటి ఓడిపోయినంత మాత్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సిన అవసరం రాదు, ప్రభుత్వం కూలిపోదు. ఏంది ఇది అంటే ఈవీఎంల భయం, బ్యాలెట్ భయం. ఇది ఈవీఎం అంటే భయం ఉండదు, బ్యాలెట్ కాబట్టి భయమా? లేదా ఈ బ్యాలెట్తోనే ఒక చిన్న జడ్పీటీసీ ఎన్నికలకి ఈ స్థాయిలో భయపడితే రేపు భవిష్యత్తులో అనేక ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. వాటికి ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేస్తారు? ఎందుకు ప్రజలపైన మీకు విశ్వాసం లేదు? మీరు చేస్తున్న 1 ఇయర్ పరిపాలన పైన నిజంగానే మీకు విశ్వాసం ఉంటే, ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే, ఎందుకు మీకు ఈ భయాందోళన? ఎమ్మెల్సీల పైన, నాయకుల పైన దాడులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రక్తాలు చెందాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఏం చేస్తుందో ప్రభుత్వం, ఏమనుకుంటున్నారు ప్రజలు అనే దానికి ఇది అద్దం పడుతుంది. పులివెందుల్లో చేసిన బరితెగింపు అంటే ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రభుత్వం పైన ఏర్పడదు కాబట్టి, ఆ నెగిటివ్ ఒపీనియన్ ఎట్లే ఉంచి ఎన్నికలకు పోతే ఓడిపోతాం కాబట్టి, పరువు పోది కాబట్టి భయభ్రాంతులుగా చేసి గెలవాలనే ప్రయత్నమా ఒకటి జరుగుతుందా? నిజంగానే ఆ భయభ్రాంతులకు ప్రజలు భయభ్రాంతులయ్యి ఓట్లు వేస్తారా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. 45 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇది బరితెగించిందట బాబు గ్యాంగ్. ఎందుకు ఈ రౌడీ రాజకీయాలు? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. ఏం పాపం చేశారని మా పార్టీ నాయకులపై దాడి చేశారు, ఒక్క జడ్పీటీసీ కోసం ఇంతలా దిగజారాలా? ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. అన్యాయాలని వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయి అన్యాయాలన్నీ. ఎందుకు ఈ రౌడీ రాజకీయాలంటే అక్కడ బ్యాలెట్ ఉంది, ఈవీఎం లేదు. అది జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు పులివెందులకు ఎమ్మెల్యే ఆయనే. ఇప్పుడు 1 ఇయర్ నుంచి జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన చేస్తున్న అవినీతి ఆరోపణలు కానీ, దాడి కానీ, అసలు ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు అంటున్నారు కదా. ఇన్ని ప్రచారాల మధ్యలో మళ్ళీ పులివెందుల జడ్పీటీసీ గెలిచిందనుకో బ్యాలెట్లో, అంటే ఈవీఎం ముద్ద, బ్యాలెట్ ముద్ద, అంటే బ్యాలెట్ ముద్దు, ఈవీఎం ముద్దు అనే పరిస్థితి ప్రజల్లో వస్తుంది. ఈవీఎంలతోనే ఏదో జరిగిందనే ఒక చర్చ వస్తుంది కాబట్టి, లేదంటే కొంపల మునిగేది ఉంది, ఆ జడ్పీటీసీ ఓడిపోతుంది, గెలిచింది, అది వస్తుందనే భయం. కానీ ఆ భయం పట్టుకున్నట్టు ఉంది. దానికోసమే చేస్తారు. ఎందుకు ఈ రౌడీ రాజకీయాలంటే దానికోసమే. రైట్. రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ. రైట్. ప్రజాశక్తి చూద్దాం. స్మార్ట్ మీటర్ల కోసం అప్పులు, 99 పైసలకి ఐటీ కంపెనీలకు భూములు.
ఏపీఐసి ద్వారా 30,000 ఎకరాల సేకరణ. 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పర్యాటక హోటళ్లు ప్రైవేటుకు మరో గంట అదనంగా బార్లు. మంత్రివర్గ నిర్ణయాలు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ నిన్న సమావేశం అయ్యి. ఏం తీసుకుంది తెలుసా? 99 పైసలకే ఐటీ కంపెనీలకు భూములు ఇవ్వాలి. ఏదన్నా క్యాబినెట్ సమావేశమైన నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తాలూకా క్యాబినెట్ అయితే, ప్రజల కోసమే పనిచేస్తే, పేద ప్రజలకు 100 గజాలు జాగా ఎట్లయినా ఆలోచించాలి. కానీ పెద్దోళ్ళకి, బడాబాబులకి, పెట్టుబడిదారులకి 99 పైసలకు భూములు ఎట్లా ఇవ్వాలని ఎజెండా తీర్మానం అట. స్మార్ట్ మీటర్లు ప్రజలపైన విద్యుత్ భారం మోపడానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లు బిగించడానికి దాన్ని అప్పు తెచ్చి మళ్ళా స్మార్ట్ మీటర్లు ప్రజలపైన రుద్దే ప్రయత్నం. ఏపీఐసి ద్వారా 30,000 ఎకరాలు భూమిని సేకరించారు, ప్రజల దగ్గర నుంచి గుంజుకోవాలి, 99 పైసలకి కంపెనీలకు ఇవ్వాలి. వీటి కోసం అట నిన్న కూర్చుంది. పర్యాటక టూరిజం శాఖకు సంబంధించిన హోటళ్ళని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఇంకొకటి దరిద్రమైన నిర్ణయం ఏం తీసుకున్నట్టే, అదనంగా బార్లు, అదనపు టైం అట, మరో గంట అదనంగా బార్లు ఓపెన్ చేసుకునే అవకాశం. కొత్త బీరు బార్ పాలసీ తెచ్చారు. ఇదే అన్నమాట. అంటే కొత్త విద్యా పాలసీయో, కొత్త వైద్య పాలసీయో, ఎడ్యుకేషనో, హెల్త్ పాలసీయో తీసుకురావాలి, నిరుద్యోగ పాలసీ తీసుకురావాలి, ఉపాధి పాలసీ తీసుకురావాలి. ఈ పాలసీలు తీసుకురావట్లే. ఒక గంట అదనంగా బార్లు ఓపెన్ చేయటం, ఒక గంట అదనంగా వైన్స్ ఓపెన్ చేయటం, భూములు ఎట్లా ప్రజల నుంచి గుంజాలి, మళ్ళీ పెద్దోళ్ళకి ఎట్టియాలి, లేదా స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్న స్మార్ట్ మీటర్ల కోసం అప్పులు తెచ్చి మళ్ళీ స్మార్ట్ మీటర్ ఎట్లా ఫిట్ చేయాలి. ఇదే నిజంగా క్యాబినెట్ కూర్చున్న ప్రజల కోసమా? ప్రజా నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడాయా? ప్యూర్లీ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి క్యాబినెట్ కూర్చుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇది ప్రజాశక్తి చెబుతుంది. స్మార్ట్ మీటర్ల కోసం అప్పులు చేసే పరిస్థితి. రైట్. దిశ పేపర్ చూద్దాం. డిఎస్సి ఫలితాలపై ఉత్కంఠ. ఎప్పుడైనా ఎదురు చూస్తున్న అభ్యర్థులు. టెట్ మార్కులు తప్పుగా నమోదు చేసిన కొందరు, వారి వడపోతతో ఆలస్యం. ఫలితాలపై సోషల్ మీడియాలో రకరకాల వదంతులు. డిఎస్సి ఫలితాలపైన ఉత్కంఠ. ఈ ఉత్కంఠ వల్ల సోషల్ మీడియాలో, యూట్యూబ్లో రకరకాల వార్తలు వస్తున్నాయి, ఉదంతాలు వస్తున్నాయట, వదంతులు వస్తున్నాయి. వాళ్ళు పాపం టెన్షన్తో చచ్చిపోతున్నారు. డిఎస్సి అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎప్పుడు రిజల్ట్ అనేది. దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏం తెలుసా? డిఎస్సి అప్లై చేసేటప్పుడు టెట్ హాల్ టికెట్ ఎంట్రీ చేసి మార్కులు ఎంట్రీ చేయాలి. అవి తప్పు నమోదు చేశారట డిఎస్సి అభ్యర్థులు. ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ, తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ నమోదు చేశారట. దానివల్ల లేట్ అయింది అంటున్నారట. ఇంతకంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. ఇంత ఆన్లైన్ సిస్టమ్ అంటున్నారు, ఈ గవర్నెన్సీ అంటున్నారు, వాట్సాప్ పరిపాలన అంటున్నారు. ఇంత వాట్సాప్ పరిపాలన, ఎలక్ట్రానిక్ పరిపాలన ఉన్నప్పుడు డిఎస్సి అభ్యర్థి, అప్లై చేసే అభ్యర్థి టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా టెట్లో ఆయనకి ఎన్ని మార్కులు వచ్చినాయో అక్కడ కనపడాలి. మరి అది కూడా లేని టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? ఏం వాట్సాప్ గవర్నెన్స్. అది తప్పుగా నమోదు చేయటం, నమోదు చేసే అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తుంటేనే, చేసి సబ్మిట్ కొట్టగానే టెట్లో క్వాలిఫై అయిందా లేదా, క్వాలిఫై అయితే ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది అక్కడ డిస్ప్లే కావాలి. అంటే మీ డొల్లతనం, ఈ గవర్నెన్సీ, వాట్సాప్ గవర్నెన్సీ ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇది చూపిస్తారా? ఎడ్యుకేటెడ్ వాళ్ళు. వాళ్ళకి ఈ కారణం చూపించి ఆపితే సిగ్గుతో తలదించుకోవాలి. సిగ్గుపోద్ది. రైట్. ఫ్రీ బస్ జర్నీ రైట్ అట. ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. నిన్న క్యాబినెట్లో ఇది కూడా ఒక నిర్ణయం. ఇది ఒక్కటి తప్ప, ఇది ఒకటే విద్యుత్ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి, నేత కార్మికులకి విద్యుత్ ఇచ్చేది తప్ప మిగతా అన్ని ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు. బార్లు, బీర్లు, 99 భూములు ఇవ్వటం, ఇది తీసుకున్నారు. రైట్. ఆంధ్రప్రదేశ్ దూకుడు పెంచండి. కొందరు మంత్రులకు కితాబు, మరికొందరు క్లాసు. ఏడాది గడిచిపోయింది, ఉదాసీనత వద్దు. దశల వారీగా సింగపూర్కు మంత్రులు. మంత్రులు కూడా పోయేస్తారా? మీరు పోయారు, సరిగాలేదో మరేమో, మళ్ళీ మంత్రులు కూడా పంపిస్తారా దశల వారి. ఇది ఏంది సింగపూర్తో మనకేంది? మన ప్రజలు ఎన్నుకున్నారా? మిమ్మల్ని సింగపూర్ ప్రజలు ఎన్నుకున్నారా? దశల వారికి ఆడికి పోయి మన డబ్బులు పెట్టి, మన ప్రజలు కట్టిన ట్యాక్సులు పెట్టి, విమానాలలో ఎక్కి అక్కడ పోయి వాళ్ళ దేశ ప్రతిష్టను పెంచడానికి ప్రయత్నం ఎందుకు చేస్తారు మీరు? ఏంది మతలబు? దీని వెనకున్న
రాజకీయ కారణాలేంది, వ్యాపార కారణాలేంది. దశల వారీగా మంత్రులను పంపిస్తారట చంద్రబాబు నాయుడు గారు సింగపూర్‌కి. రైట్. రాజకీయాలకు దూరంగానే ఉన్న విమర్శల పట్టించుకోను, సేవా కార్యక్రమాలతో తృప్తి, 10 మందికి మంచి చేస్తున్నా, నేనేంటో ఆ మంచే చెబుతుంది. మంచి చేసే తమ్ముళ్ళకు సహకరిస్తా, మెగా రక్తదాన శిబిరంలో చిరంజీవి అంటాడు. రాజకీయాలకు దూరంగా ఉన్నా గాని విమర్శలే వస్తున్నాయట. రాజకీయాల్లో ఏంది పరిస్థితి, వస్తారా అంటే, రాజకీయాలని ఆశ్చర్యంగా అడిగారట. రాజకీయాలనే ప్రసక్తి లేదు నా లైఫ్‌లో ఇగ అని చెప్పి, అయినా గాని విమర్శలు వస్తూనే ఉంటే వాటిని పట్టించుకోనని చెప్పిండట చిరంజీవి. ఇద్దరు తమ్ముళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళకేదైనా కావాలంటే సహకరిస్తా అని జెప్పి. రైట్. ఈనాడు చూద్దాం. 15 నుంచి స్త్రీశక్తి పథకం. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు. త్వరలో నేతన్నలకు 25,000 రూపాయలు. సెలూన్లకు ఉచిత విద్యుత్తు మరో 50 యూనిట్ల పెంపు. నూతన బార్ పాలసీ, లాటరీ ద్వారా బార్ల కేటాయింపు. మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పారసారథి. మరి ఈ 99 పైసలది ఇదంతా ఎడిపోయిందే? అది లేదు. బార్లు ఇంకో గంట పెంచేది అయున్నాయి గానీ ఈళ్ళు రాయలే. నేతన్నలకు 15 నుంచి స్త్రీశక్తి అంటే ఫ్రీ బస్సు, నేతన్నలకు మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సెలూన్‌లకు ఉచిత విద్యుత్తు, వీటి గురించి నిన్న డెసిషన్ తీసుకున్నారట. అంటే ఎన్నికల హామీల భాగం అది. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.